కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మండిపడ్డారు. తక్షణమే రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్లోకి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు తప్ప ఎక్కడా అభివృద్ధి కనబడడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. సమావేశంలో ఉమేష్ చంద్ర, సీనియర్ నాయకులు శ్రీనివాస్, సర్పంచులు తిరుపతి రెడ్డి, శ్యామల, దేవయ్య, వాసుదేవాచారి, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి సీజన్కు ముందే ఒక ముందస్తు ప్రణాళికతోటి అటు వానాకాలం సీజన్ కానీ ఇటు ఎండాకాలం అప్పుడు కానీ మరి రైతులకు ముందే ఈ ప్రాజెక్టులను నింపి, అంతగిరి రంగనాయక సాగర్ ప్రాజెక్టులను నింపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు అందించేటువంటి సమీక్ష చేసి తద్వారా ఆ ప్రాజెక్టులను మరి వినియోగం తీసుకొచ్చి రైతులకు నీళ్ళు అందించేవాళ్ళు. కానీ ముఖ్యంగా ఈరోజు ఈ మండలంలో ఇప్పటికే దాదాపు 17,000 ఎకరాలు వరి సాగు అయి ఉన్నది. ఒక్క చిన్నకోడు మండలంలోనే 17,000 ఎకరాల వరి సాగు అయింది. 1,500 ఎకరాల మక్కలు మరి అలా మొక్కజొన్న సాగు చేసిండ్రు. కూరగాయలు ఒక 1000 ఎకరాల వరకు చేసిండ్రు. అదేవిధంగా 700 ఎకరాల వరకు కందులు సాగు చేసిండ్రు. ఇంకా ఇతర పంటలు అనేకమైనటువంటి సాగు చేసి అలా రైతులు మరి వానల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పరిస్థితులను చూసినట్టయితే అడపాదడపా గురించే వర్షాలతోటి ఆ పంటలు పండేటువంటి పరిస్థితి ఉండదనే విషయము మరి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి మొన్ననే మేము ముందు జాగ్రత్తగా గత నెలలో మరి అంతగిరి ప్రాజెక్టు నుంచి వెళ్ళి రంగనాయక సాగర్ ప్రాజెక్టు వరకు కూడా మరి పెద్ద ఎత్తున రైతులతోటి 3,000 మంది రైతులతోటి పాదయాత్ర కూడా చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనంతగిరి రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ ప్రాజెక్టు నింపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో ఇంచుమించు 20,000 నుంచి 25,000 ఎకరాల పంట చిన్నకోడూరు మండలంలోనే సాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లా మొత్తం చూసుకున్నట్టుంటే చాలా పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి మటుకు కూడా ప్రభుత్వం స్పందించకుండా, రైతులకు నీళ్ళు ఇడిచే ఆలోచన లేకుండా, డ్యాములు నింపకుండా ఇబ్బంది పెడతా ఉన్నది. తక్షణమే మిడ్ మానేర్ నుంచి అనంతగిరి రంగనాయక సాగర్ ప్రాజెక్టులు నింపి రైతులకు నీళ్లు చెరువులలో నింపి భూగర్భ జలాలు పెంపొందే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాను. ఆ చేయని పక్షంలో రైతులే ఇంచుమించు మన జిల్లాలోనే 80-90% మంది రైతు వ్యవసాయం మీదనే బతికే పేద సన్నకారు రైతులు ఉన్నారు.